वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। ओं गं गणपतये नमः। सद्गुरवे नमः। శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. మనము శ్రీమన్నారాయణీయం 88వ దశకానికి చేరుకున్నామమ్మా. 87వ దశకం పరంగా మనం కుచేలోపాఖ్యానం అనేటువంటి అంశం చెప్పుకున్నాము. భగవంతుడికి ఏమీ చెప్పకపోయినప్పటికీ కూడా, అంటే కుచేలుడు ఎంతో సంపదల రీత్యా ఆ యొక్క భార్య వాంఛ మేర సంపదల్ని ప్రసాదించమని చెప్పి అడగడానికని వెళ్ళినప్పటికీ కూడా అసలు ఆ అంశమే ఆయన మర్చిపోతాడు. బయటకు వచ్చాక, భవనం నుండి బయటకు వచ్చాక అయ్యో అడగలేదు అని అనుకుని కూడా మళ్ళీ ఆ యొక్క కృష్ణుడితో తాను ఉన్నటువంటి ఆ క్షణాలు జ్ఞాపకం చేసుకుని ఆయన చిరునవ్వు, ఆయన యొక్క మాట తీరు ఇవన్నీ కూడా గమనించుకుంటూ ఆయన ఆదరణ, ఆ చిన్ననాటి సఖ్యం రీత్యా కనబరిచినటువంటి ఆపేక్ష ఇవే తలుచుకుంటూ మైమర్చిపోయాడు తప్ప అసలు విషయం అయితే అడగరు. కానీ ఇంటికి వచ్చేటప్పటికి తన యొక్క ఇల్లు కూడా తను గుర్తించలేనంత మహావైభవంగా ఒక భవనం అక్కడ ఉండటం, సమస్త సంపదలు కూడా ఆయన ప్రసాదించటం కృష్ణ పరమాత్మ అనేది కోరకుండానే ఆ యొక్క భక్తుడి వాంఛ మేర. ఆయనకు ధర్మ తత్పరతే ఉంది, మళ్ళీ ధనం వల్ల ఇంకా మదం హెచ్చుతుంది అని ఇటువంటివి కుచేలుడికి ఉన్నాయి. కానీ పరమాత్ముడికి మాత్రం బహుశా ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితం సక్రమంగా నడవటానికి అన్నట్లుగా, ఎందుకంటే ఆయన గృహస్థు, భార్య ఇంటి ఇల్లాలికి ఎన్నో విషయాలు ఇంటి పరంగా అనేకానేకం మభ్య పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా దారిద్ర్యం అనేది ఉన్నదా అంటే మరి ఇల్లాలు కూడా ప్రశాంతంగా ఉండలేరు. కాబట్టి ఆ యొక్క ఇల్లాలి రీత్యా ఆయన లౌకికంలో ఉన్నారు. ఆయన కోరుకోకపోయినప్పటికీ కూడా ఇంటి వాతావరణం, గృహస్థ జీవితం అన్ని విధాలా కూడా ఆయనకి ప్రశాంతకర వాతావరణాన్ని ఆ భగవంతుడే ఎలా సమకూర్చాడు అనేది లోతుగా ఆలోచిస్తే అర్థమయ్యేటువంటి అంశం కావచ్చు. నేటి దశకం రీత్యా మనం అర్జున గర్వభంగం అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రాగేవాచార్యపుత్ర హృతిని సమనయా స్వీయ షట్సూను వీక్షాం కాంక్షం త్యామాతురుక్త్యా సుతలభువి బలం ప్రాప్యతే నార్చితస్త్వం
धातुः सपाद्धिरण्यान्वितकसिपु भवान् सौरिजान् कंसभग्नान् आनीयैनान् प्रदर्श्य स्वपदमनयथा पूर्वपुत्रान् मरीचेः. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, కంసుని చేతిలో చనిపోయిన తన 6 పుత్రులను చూడవలెనను కోరిక నీ తల్లి అయిన దేవకీదేవికి తీవ్రముగా ఉండెను. మీ గురువైన సాందీపుని పుత్రుడు చనిపోగా అతనిని నీవు వర్ణలోకం నుండి తీసుకొని వచ్చి మీ గురువునకు అప్పగించిన వృత్తాంతమును ఆమె విని ఉండెను. అందువలన తన పుత్రులను కూడా తీసుకొని రమ్మని దేవకీదేవి నిన్ను కోరెను. అప్పుడు నీవు సుతలమునకు వెళ్ళితివి. అచట బలిచక్రవర్తి నిన్ను భక్తి శ్రద్ధలతో పూజించెను. పిమ్మట అతడు సంతోషముతో వారిని అప్పగించగా ఆ 6 నీవు తీసుకొని వచ్చితివి. వారందరూ పూర్వజన్మయందు మరీచి మహర్షి యొక్క పుత్రులు. బ్రహ్మదేవుని శాపము వలన హిరణ్యకశిపుని యొక్క పుత్రులుగా, తరువాతి జన్మలో వసుదేవుని యొక్క పుత్రులుగా జన్మించి కంసుని వలన చనిపోయిరి. వారిని అందరినీ దేవకీదేవికి చూపించి వారిని వారి స్వస్థానమునకు పంపితివి అని. కంసుడి చేతిలో చనిపోయినటువంటి 6 పుత్రులను కూడా చూడాలి అని చెప్పి దేవకీదేవికి ఆ కోరిక తీవ్రంగా ఉండేదిట అమ్మ. అంటే పాపం పురుట్లో పిల్లల్ని అలా చేశాడు కదా కంసుడు, అందుకని. అయితే సాందీపని పుత్రుడు చనిపోయినప్పుడు ఆ యొక్క గురుదక్షిణగా ఆ పిల్లవాడిని వర్ణలోకం నుండి తీసుకువచ్చి గురువు గారికి అప్పగించిన వృత్తాంతం ఆమె విని ఉన్నారు కాబట్టి తన పుత్రులను కూడా తీసుకుని రమ్మని దేవకీదేవి అర్థించారుట. అప్పుడు సుతలానికి వెళ్ళి అక్కడ బలిచక్రవర్తి, సుతలానికి అధిపతి ఎవరు? బలిచక్రవర్తి కదా. ఆ బలిచక్రవర్తిని అడిగితే సంతోషంగా ఆ 6 పుత్రులని కూడా అప్పగించాడుట. వారందరూ కూడా పూర్వజన్మలో మరీచి మహర్షి యొక్క పుత్రులైతే బ్రహ్మదేవుని శాపం వలన హిరణ్యకశిపుడు పుత్రులుగాను, మళ్ళీ తర్వాతి జన్మలో వసుదేవుని పుత్రులుగాను జన్మించి కంసుని వలన చనిపోయారట. వాళ్ళనందరినీ 6 పిల్లల్ని కూడా తీసుకుని వచ్చి దేవకీదేవికి చూపించి మరల వారిని వారి స్వస్థానమునకు పంపాడుట అమ్మ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. అటు గురువు గారికి గురుదక్షిణ చెల్లించారు, ఇటు తల్లి వాంఛ కూడా ఆ రీతిగా. అంటే అది ఎంత దుర్లభమైనటువంటి ఇది కదా, ఆ చనిపోయిన పుత్రులను తీసుకువచ్చి చూపించటం అనేది. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. श्रुतदेव इति श्रुतं द्विजेन्द्रं बहुलास्वं नृपतिं च भक्तिपूर्णं युगपत्वमनुग्रहीतु कामो मिथिलां प्रापित तापसैः समेतः. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. దేవా, మిథిలానగరమున శృతదేవుడు అను బ్రాహ్మణోత్తముడు కలడు. నిన్ను ఎల్లప్పుడును పరిపూర్ణమైన భక్తి ప్రపత్తులతో అర్చించడి బహుళాశ్వుడు అను రాజు కూడా ఆ నగరమందే కలడు. నీవు ఆ 2 ఒకే పర్యాయం అనుగ్రహింపదలచితివి. అందులకై నీవు మహర్షులతో కూడి మిథిలానగరమునకు వెళ్ళితివి. మిథిలానగరంలో శృతదేవుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు ఉన్నారుట. అలాగే ఎల్లవేళలా కూడా భక్తి ప్రపత్తులతో భగవాను అర్చించేటువంటి బహుళాసుడు అనేటువంటి ఆ రాజు కూడా ఆ నగరమునందే, అంటే మిథిలా నగరం నందే ఉన్నారుట. అయితే ఆ శృతదేవుడిని బహుళాసుడిని ఒకేసారి అనుగ్రహించదలిచి మహర్షులతో కూడి మిథిలా నగరానికి వెళ్ళారుట కృష్ణుడు. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. గచ్చన్ విమూర్తిరుభయోర్యుగపన్నికేతం ఏకేన భూరి విభవైర్విహితోపచారః అన్యేన తద్దిన భృతైశ్చ ఫలౌదనాద్యైః. తద్దిన భృతైశ్చ అంటే తత్ దిన అన్నట్లుగా తీసుకోవాలి. మనం సంధి విచ్ఛేదనం చేసుకుని చెప్పుకుంటే మనకి కరెక్ట్గా అర్థమవుతుంది, వేరే అర్థాలు రాకుండా. అది
తత్ దినం అంటే ఆ దినం అన్నమాట. అన్యేన తద్దిన భృతైశ్చ ఫలౌదనాద్యైః తుల్యం ప్రసేదిత దదాథ చ ముక్తిమాభ్యాం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, నీవు 2 రూపములను ధరించి ఆ ఇద్దరి ఇండ్లకును వెళ్ళితివి. అప్పుడు మహారాజైన బహుళాశ్వుడు పెక్కు సంపదలచే నీకు సత్కారములను గావించెను. కాని బీద బ్రాహ్మణుడైన శృతదేవుడు మాత్రం ఆనాడు తాను యాచించి తీసుకొని వచ్చిన పదార్థములతో నిన్ను సాదరముగా సేవించెను. అయినను నీవు ఆ ఇద్దరి సేవలను సమానముగా స్వీకరించి వారి ఎడల ప్రసన్నుడవై ముక్తిని ప్రసాదించితివి అని. ఇద్దరిని అనుగ్రహించదలిచారు కదా, అందుకని చూడండి ఒకేసారి 2 రూపములను, ఇంకా ఇది ఏముంది అక్కడ 16,000 మంది గోపికల వద్ద 16,000 రూపములను ధరించినటువంటి ఆ పరమాత్ముడికి 2 రూపాలు ఉంది కదూ. అట్లా 2 రూపాలను ధరించి ఆ ఇద్దరింట్లకి వెళ్ళారుట. ఎవరిద్దరు? వాళ్ళ పేర్లు శృతదేవుడును బహుళాశ్వుడు. వాళ్ళ ఇద్దరి ఇళ్ళకి కూడా వెళ్తే శృతదేవుడేమో మరి మహారాజు, బహుళాసుడేమో మరి మహారాజు కదా. అందువలన పెక్కు సంపదలచే చక్కని సత్కారాలు గావిస్తే మరి బీదవాడు, ఆ యొక్క బీద బ్రాహ్మణుడైనటువంటి శృతదేవుడు మాత్రం ఆనాడు తాను యాచించి తీసుకొని వచ్చిన భిక్షార్థి అయి వెళతారు కదా, అట్లా యాచించి తీసుకొని వచ్చిన పదార్థాలతోనే సాదరంగా సేవించాడుట. అయితే భగవంతుడికి చూడండి, అక్కడ పేద ధనిక అని కాదు, ఆయనకి కావలసింది నిండు భక్తి, పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛ మనస్సు మాత్రమే ఆయన స్వీకరించేది. అందుకని ఇద్దరి సేవలను కూడా సమానంగా స్వీకరించి వారి ఎడల ప్రసన్నుడై ముక్తిని ప్రసాదించాడుట అమ్మ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. భూయోऽథ ద్వారవత్యాం ద్విజతనయమృతిం తత్ప్రలాపానపి త్వం కో వా దైవం నిరుంధ్యాదితి కిల కథయన్ విశ్వవోఢాప్యసోఢాః జిష్ణోర్గర్వం వినేతుం త్వయి మనుజధియా కుంఠితాం చాస్య బుద్ధిం తత్వారూఢాం విధాతుం పరమతమపద ప్రేక్షణేనేతి మన్యే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, ద్వారకానగరమున నివసించడి ఒక బ్రాహ్మణుడు తన సంతానం పుట్టిన వెంటనే మరణించుచుండుట వలన మిక్కిలి కలత చెందుచు ఎంతయో రోధించసాగెను. నీవు విశ్వరక్షకుడవే అయినను విధి నిర్ణయమును ఎవరు నిరోధింపగలరు అని పలికి అతనిని ఊరడించితివే గాని సాయమేహి చెయ్యకుంటివి. దానిని నీ అశక్తతనుగా నేను భావించడం లేదు తండ్రి. ఏలైనా నీవు సర్వరక్షకుడవు కదా. ఆ సమయంలో అర్జునుడు నేను సర్వసమర్థుడను అని భావించుచు గర్వితుడై ఉండెను. అంతేగాక అతను అప్పుడప్పుడు నిన్ను మానవ మాతృనిగా కూడా భావించుచుండెడివాడు. అతని గర్వభావమును తొలగించుటకును అతనిచే నీ పరమపదమును దర్శింపజేసి యథార్థ తత్వజ్ఞానమును కలిగించుటకును నీవు ఆ విధముగా చేసియుందువు అని. ద్వారకా నగరంలో నివసించేటువంటి ఒక బ్రాహ్మణుడికి పాపం సంతానం పుట్టిన వెంటనే మరణిస్తూ ఉంటే ఎంతో బాధపడుతూ ఉంటే ఆ యొక్క భగవంతుడు కృష్ణ పరమాత్మ విశ్వ సంరక్షకుడు కదా ఆయన. అయినప్పటికీ కూడా ఆ బ్రాహ్మణుడితో ఏమన్నారుట, ఆ విధి నిర్ణయాన్ని ఎవరు నిరోధింపగలరులే అని పలికి ఊరడించాడుట గాని సాయం ఏమీ చేయలేదుట, సహాయం. అయితే ఆయన అసలు సర్వరక్షకుడు కదా, అలా ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే ఆ కారణంతో ఇంకొక కార్యం ఏదో ఆయన చేయదలుచుకున్నాడు. అది ఎప్పుడూ కూడా ఒకటి ఏదన్నా అట్లా భగవంతుడు మారు మాట్లాడకుండా ఉన్నాడు అంటే సంబంధితమైనటువంటి అంశం రీత్యా ఒక లోకోపకారమైన అయి ఉంటుంది,
లేదు, వాళ్ళకే శ్రేయస్కరమైనటువంటిది ఇంకోటి ఏదైనా కూడా ఆయన ఇచ్చే నేపథ్యంలో అట్లా మాట్లాడాడనమాట. కానీ ఇదిగో ఇక్కడలాగా సర్వరక్షకుడు కదా, అదేమిటి అట్లా ఉన్నాడు అని చెప్పి అనిపిస్తూ ఉండటం సహజం. అయితే ఆ సమయంలో కృష్ణుడు ఎప్పుడైతే అలా అన్నాడో, ఏమిటి ఆ విధి నిర్ణయాన్ని ఎవరు నిరోధిస్తారు అని అనేటప్పటికీ అసలు అర్జునుడికి తాను సర్వసమర్థుడు అనేటువంటి గర్వం తనకి ఉందిట. అంతేకాక అప్పుడప్పుడు కృష్ణ పరమాత్మని మానవ మాతృనిగా భావిస్తూ ఉండేవాడుట. అది అది చాలా సహజమైనటువంటి అంశం కావచ్చు. ఏమిటి అంటే ఇప్పుడు మన మధ్యన కూడా ఎందరో మహనీయులు ఎందరో మన మధ్య తీసేయి మన మధ్య ఎక్కడ అంతా కలుషితం అని ఒక్కొక్క సందర్భంలో మనకు అనిపిస్తూ ఉంటుంది. పోనీ ఇప్పటి సంగతి తీసేయండి, గడిచిన జ్ఞాపకాలుగా తీసుకుంటే ఇప్పుడు సద్గురువు ఉన్నారు షిరిడీలో. ఆయన ఆయన ఉన్నన్ని రోజులు కూడా ఆయనతో పాటు సఖ్యంగా తిరిగారు, సేవించారు, ఆదరించారు, పిచ్చివాడన్నారు, అపేక్షించారు, ఎన్నో మాటలు అన్నారు, నిందలు వేశారు. ఒకటి కాదు, అన్నీ మనకి సచరిత్రలో తెలుసు, చదువుకున్నటువంటి అంశాలే. బహుశా మనం అప్పుడు ఉండే ఉంటాం కావచ్చు. ఏమ్మా? అయితే ఆయన సమాధి చెందిన తర్వాత ఈ సేవించి దగ్గరగా తిరిగినటువంటి భక్తులున్నారే, వీళ్ళు ఎంత ఎంత కుమిలిపోయారో కొంతమంది కూడా మనం ఆలోచించాలి. కొన్ని ఇంకా వేరే ఇంకా కాస్త సచరిత్ర కాక ఇంకా ఇతర పుస్తకాలలో ఈ యొక్క ఇది కూడా తెలియచేశారు. ఏమనంటే అతి అతి ఆపేక్ష వలన, అతి చనువు వలన, ఆపేక్ష కాదు అతి చనువు వలన మనం ఆయనని సరిగా సేవించలేకపోయామేమో, జన్మ సార్థకత రీత్యా మనం సేవించలేదేమో, కేవలం లౌకిక కోరికల రీత్యా ఇవాళ్ళది అవాళ్ళది రేపు ఇంకోటి తర్వాత ఇంకోటి ఇవే కోరికలతో ఆయనను సేవించామేమో, అయ్యో ఎంతటి అవకాశం దిగజార్చుకుంటున్నాము, దిగజార్చుకున్నాము అనేటువంటి అంశం దాసగణు శ్యామాలతో కూడా బాధపడినటువంటి ఘట్టాలు ఉన్నాయమ్మా. అదే రీతిగా అది ఏమిటి అంటే అతి సఖ్యం వలన, అతి చనువు వలన మహాత్ములే అని తెలుస్తుంది, బుద్ధి తెలియచేస్తూ ఉంటుంది, కానీ మనసు విషయాల వైపుకు లాగేసి అలా తెరకప్పేస్తుందన్నమాట. అదే రీతిగా ఇక్కడ అర్జునుడు కూడా కొన్ని సందర్భాలలో ఆ కృష్ణ పరమాత్మని కేవలం మానవ మాతృడుగానే భావిస్తూ ఉండేవాడుట. చూడండి విచిత్రం. అది అతని గర్వభావమును తొలగించుటకును, అతనిచే నీ పరమపదమును దర్శింపచేసి యథార్థ తత్వజ్ఞానమును కలిగించుటకును నీవు ఆ విధముగా చేసియుందువు. అది ఇందాక ఆ బ్రాహ్మణుణ్ణి ఎందుకట్లా అన్నారు అనేది అర్థమైందా? ఏకంగా ఆ మిషతో గర్వాన్ని తొలగించి యథార్థ తత్వజ్ఞానాన్ని కలుగచేయటానికని అలా చేసుంటాడు అని చెప్పి ఇప్పుడు తెలుసుకున్నాం కదా. అసలు ఆ గర్వం కూడా ఎందుకు వస్తుంది అంటే, బహుశా భగవంతుడు అతి ఆపేక్ష వలన మనుజుల ఎడల కానీ తన భక్తుల ఎడల తనని నిరంతరం కూడా అనుసరించే వారి ఎడల అతి ఆపేక్ష వలన ఏం పాపం ఆయన కూడా కొన్ని విషయాలలో ఇట్లా అమాయకంగానే ఉంటాడా అని నా పరిజ్ఞానానికి నాకు అనిపిస్తూ ఉంటుందమ్మా. అలాంటి భక్తుల ఎడల అపార కరుణతో అలా కరుణిస్తూ ఉంటే వాళ్ళు చివరికి ఏరు దాటి తెప్పతెగలేసినట్టుగా ఏమిటి అంటే అసలు ఆ కరుణించిన వారి కంటే కూడా మనమే అధికులం. ఏదో మన ఇది బాగా ఉండబట్టి ఆయన కరుణించాడు కానీ ఆయన ఏమిటి అని చెప్పి అన్నట్లుగా మనకి ఎంతో పుణ్యం, మనకెంతో జ్ఞానం, మనకెంతో తెలివి ఉండబట్టి అసలు ఆయన కించిత్ కరుణించిన అసలు మనకి ఎక్కువ ప్రభ వెలిగిపోతోందేమో అని అనుకునేటువంటి దృక్పథాలు కూడా సహజ మానవ నైజంగా కూడా ఉంటూ ఉంటాయని ఈ సందర్భంలో మనం చెప్పుకోవాలి కదా. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం. నష్టాష్టాస్య పుత్రాః పునరపి తవ తూపేక్షయా కష్టవాదః సృష్టో జాతో జనానామథ తదవసరే ద్వారకామాపపార్థః మైత్ర్యా తత్రోషితో అసౌ నవమసుతమృతౌ విప్రవర్య ప్రేరోరం
శ్రుత్వా చక్రే ప్రతిజ్ఞామనుపహృతసుతః సన్నివేక్షే కృశాను. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, ఆ బ్రాహ్మణుని యొక్క 8 పుత్రులను పుట్టగానే చనిపోయిరి. తిరిగి సంతానం కలుగునప్పుడును నీవు ఉపేక్ష చేసినందువలన ప్రజలు హాహాకారములు చేయసాగిరి. ఆ సమయమున అర్జునుడు అక్కడకు వచ్చి స్నేహభావం వలన ద్వారక యందు కొన్ని దినములుండెను. అప్పుడు బ్రాహ్మణుని 9వ సంతానము కూడా మృతి చెందుట చేత ఆ బ్రాహ్మణుడు ఏడ్వసాగెను. అతని ఏడ్పు విని అర్జునుడు, పుట్టబోవు నీ పుత్రుని బ్రతికింపనిచో నేను అగ్ని ప్రవేశం చేసి మరణించెదను అని అతని ముందు ప్రతిజ్ఞ చేశాను. అది చూసారా, ఆ సమయానికి ఆ అర్జునుడిని ఆ ద్వారకకి ఎలా లాక్కొచ్చారో ఆ భగవంతుడు. అది అసలు 8 మంది పుత్రులు పోయారు సరే, 9వ సంతానం కూడా పాపం దక్కకపోయేటప్పటికీ ఇదేమిటి కృష్ణుడు సంరక్షించటం లేదు అని ప్రజలంతా కూడా హాహాకారం చేశారుట. అప్పుడు బాగా బాధపడుతూ ఉంటే ఆ బ్రాహ్మణుని ఏడ్పు విని అర్జునుడు పుట్టబోయేటువంటి వాడిని అంటే 10వ వాడిని కనుక నేను బ్రతికింపకపోతే అగ్ని ప్రవేశం చేసి మరణిస్తాను అని అంతగా వాగ్దానం చేశాడంటే ఆయనకి లోపల గర్వం, అంటే అక్కడ భగవంతుడంతటిది మౌనంగా ఊరుకు ఉంటే తను కలగచేసుకుని అంత గర్వం లోపల, అంటే తను చేయలేనిది ఏమిటి అసలు అనే గర్వంతో ఉన్నటువంటి అంశం మనకి తెలుస్తోంది. ఇదే విధంగా అక్కడ సమర్థ రామదాసు విజయంలో కూడా మనం సమర్థుల వారి శిష్యుడైనటువంటి కళ్యాణ్ స్వామి ఒకసారి, కళ్యాణ్ స్వామి కాదు ఉద్ధవుడు ఒకసారి అట్లాగే ఎవరో పుత్రులు ఇట్లాగే ఇదవుతూ ఉంటే వెళ్ళి రక్షిస్తానని వాగ్దానం చేసి, ఈ పుత్రుడు బ్రతకకపోతే నేను సమర్థుల వారి శిష్యుణ్ణే కనుకో అని పెద్దగా వాగ్దానం చేస్తే మొత్తానికి ఆ పిల్లవాడు బ్రతికితే అప్పుడు సమర్థుల వారు అతనిని కొంచెం మందలిస్తారు. ఎందుకని అంటే కార్యభారాన్ని గురువు చేయవలసినవి గురువే చేయాలి, పరమాత్మ చేయవలసింది పరమాత్ముడే చేయాలి. అంతేగాని మధ్య కల్పించుకోవటానికి నువ్వెవడవు. ఇందువలన ఇప్పుడు కొన్ని ఆ గురువుకి కొంత ఆ రీత్యా కొన్ని ఫేస్ చేయవలసి వస్తుంది, అటు శిష్యుడికి కూడా ఫేస్ చేయవలసి వస్తుంది. ఎందుకంటే గురువుకి గురువాజ్ఞ లేకుండా వెళ్ళి తను బాధ్యత వహించినందుకు గాను కదా. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మానీ సత్వామపృష్ట్వా ద్విజనిలయగతో బాణజాలైర్మహాస్త్రైః రుంధానః సూతిగేహం పునరపి సహసా దృష్టనష్టే కుమారే యామ్యామైంద్రీం తథాన్యాసురవరనగరీర్విద్యయా సాధ్య సద్యో మోఘోద్యోగః పతిష్యన్ హుతభుజి భవతా సస్మితం వారితో భూత్. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. స్వామి, అభిమానధనుడైన అర్జునుడు నీకు చెప్పకుండా బ్రాహ్మణ కుమారుని రక్షించుటకై అతని ఇంటికి పోయెను. యముడు యమభటులు రాకుండా సూతికా గృహమును మహాస్త్రములచే బాణములచే కప్పివేశను. అయినను ఆ శిశువు పుట్టి కనిపించకుండా పోయెను. అందువలన అర్జునుడు దక్షిణ దిక్కునకు తూర్పు దిక్కునకు మిగిలిన దిశలకు తన యోగ విద్యా ప్రభావం వలన పోయి ప్రయత్నించెను. కానీ అతని ప్రయత్నం వ్యర్థమైనందువలన తన ప్రతిజ్ఞను అనుసరించి అతడు అగ్నిలో ప్రవేశించుటకు సిద్ధమాయను. అప్పుడు నీవు చిరునవ్వుతో అర్జునుడిని వారించితివి అని. ఆ ధనుడైనటువంటి అర్జునుడు కృష్ణుడికి కూడా చెప్పకుండా బ్రాహ్మణ కుమారుని రక్షించడానికని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేశారుట, యముడు యమభటులు రాకుండా సూతికా గృహాన్ని మహాస్త్రములచే బాణములచే, అంటే ఆ ప్రసూతి గృహం అనేది ఉంటుంది కదా, అట్లా ప్రసవశాల అన్నమాట, అట్లా ఆ మహాస్త్రములచే బాణాలచే కప్పివేశాడుట. అది ఏమన్నా ఆగుతుందా అమ్మా ఆ యముడి రాకకి? అది అయితే ఆ శిశువు పుట్టి కనిపించకుండా పోయాట.
అప్పుడు అర్జునుడు తన యోగ విద్యా ప్రభావం వలన పోయి అన్ని దిక్కులను ప్రయత్నించాట. కానీ అతని ప్రయత్నం వ్యర్థమైపోయిందిట. ఇహ మరి తన ప్రతిజ్ఞ ఏమిటి? పదవ సంతానాన్ని రక్షించకుంటే అగ్నిలో ప్రవేశిస్తానని చెప్పాడు కదా. ఇహ ఆ వాగ్దానానికి సిద్ధమయ్యేటప్పటికీ అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతో అర్జునుడిని వారించారుట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. సార్ధం తేన ప్రతీచీం దిశమతిజవినాస్యందనేనాభియతో లోకాలోకం వ్యతీతస్తిమిరభయమథో చక్రధామ్నా నిరుంధన్ చక్రాం సుక్లిష్టదృష్టిం స్థితమథ విజయం పశ్య పశ్యేతి వారాం పారే త్వం ప్రారదర్శః కిమపి హితమసాం దూరదూరం పదం తే. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. దేవా, అప్పుడు నీవు అర్జునుడితో కలిసి మిక్కిలి వేగము గల రథమునెక్కి పశ్చిమ దిక్కునకు బయలుదేరితివి. అచ్చట లోకాలోక పర్వతములను దాటగా కటిక చీకటి ఉండెను. ఆ చీకటిని నీ చక్రము యొక్క కాంతిచే చీల్చుకుపోవుచుంటివి. చక్రము యొక్క కాంతి వలన అర్జునుడు చక్కగా చూడలేకపోయినందువలన సముద్రములకు ఆవల రజస్తమో గుణములకు అతీతముగా దేదీప్యమానముగా ఉన్న నీ పరమపదమును చూడు చూడు అని చెప్పుచూ అతనికి చూపించితివి. నారాయణ 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 నారాయణ. చూసారా? ఆ యొక్క అర్జునుడితో కలిసి మిక్కిలి వేగం కల రథమునికి పశ్చిమ దిక్కుకు వెళ్ళి అక్కడ చూడండమ్మా, ఇవంతా కూడా వేరే, ఇది పారమార్థిక. లోకాలోక పర్వతములను దాటగా కటిక చీకటి ఉంటే ఆ చీకటిని సుదర్శన చక్రం యొక్క కాంతిచే చీల్చుచూ పోవుచుంటివి. అది చక్రము యొక్క కాంతి వలన అర్జునుడు చక్కగా చూడలేకపోయినందువలన సముద్రములకు ఆవల రజస్తమో గుణములకు అతీతముగా దేదీప్యమానముగా ఉన్న ఆ యొక్క పరమపదాన్ని చూడు చూడు అని చెప్పి చూపించాడుట అమ్మ. అది ఆయన యొక్క గర్వాంధకారాన్ని ఆ రీతిగా తొలగించటం, సత్వగుణాభివృద్ధి కలగచేయటం అనేటువంటి భావాన్ని, లోకాలోక పర్వతములను అతీతముగా వాటికి అతీతమైనటువంటి వాడే భగవంతుడు అన్నట్లుగా ఆ యొక్క కాంతి స్వరూపం కదా భగవంతుడు. అది శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. తత్రాసీనం భుజంగాధిపశయనతలే దివ్యభూషాయుధాద్యైః ఆవీతం పీతచేలం ప్రతినవజలదశ్యామలం శ్రీమదంగం మూర్తానామీసితారం పరమిహతి శృణాం ఏకమర్థం శృతీనాం త్వామేవ త్వం పరాత్మన్ ప్రియసఖ సహితో నేమిథ క్షేమరూపం. అంత గోల చేస్తుంది వాళ్ళనే మళ్ళీ కదూ. చూసారా? శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. పరమాత్మ ఆ పరమపదమున దివ్య భూషణములతో దివ్యాయుధములతో శేషతల్పముపై కూర్చుని ఉన్న ఒక పరమ పురుషుడు కనిపించెను. అతడు పీత వస్త్రమును ధరించి ఉండెను. నూతన మేఘము వలె శ్యామవర్ణ శోభితుడై ఉండెను. లక్ష్మీదేవి ఆ పురుషోత్తముని వక్షస్థలమున శోభిల్లుచుండెను. సాయిరాం. ఆ స్వామి త్రిమూర్తులకు అధిపతి, లోకోత్తరుడు. వేదములు అతని గూర్చియే తెలుపును. క్షేమ రూపమున ఉన్న ఆ మూర్తి నీ స్వరూపమే అయినను నీ స్నేహితుడగు అర్జునుడితో కలిసి
ఆ మూర్తికి నమస్కరించితివి అని. అది మూల విరాట్ అంటాం చూడు, అట్లా ఆ యొక్క విష్ణుమూర్తి నుండి ఉద్భవించినటువంటి అవతారం కృష్ణుడు కాబట్టి ఆ మూలతత్వాన్ని చూపించేశాడుట మా అర్జునుడికి. చూడండి ఎలా ఉన్నారుట ఆయన. దివ్య పరమ పదమున దివ్య భూషణములతో దివ్య ఆయుధములతో శ్వేత శేషతల్పముపై కూర్చొని ఉన్నారుట. పీత వస్త్రాన్ని ధరించి ఉన్నారు. నూతన మేఘము వలె శ్యామవర్ణ శోభితుడై ఉన్నాడుట. లక్ష్మీదేవి ఆయన వక్షస్థలమున శోభిల్లుతూ ఉందిట. ఆ స్వామి త్రిమూర్తులకు అధిపతి, లోకోత్తరుడు. వేదములు అతని గూర్చియే తెలుపును. ఎలా ఉందిట ఆ మూర్తి ఏమిటి అంటే, క్షేమానికి రూపమే ఆ మూర్తి అన్నట్లుగా సర్వజనుల శ్రేయస్సు కోరేటువంటి రూపం ఏదైతే ఉంటుందో ఆ రూపమే ఆ మూర్తి, క్షేమమూర్తి అని చెప్పి. అయితే ఆ మూర్తి తన స్వరూపమే అయినను స్నేహితుడైనటువంటి అర్జునుడితో కలిసి తాను కూడా ఆ మూర్తికి నమస్కారం చేశాడుట అమ్మ కృష్ణుడు. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. యువాం మామేవ ద్వావధిక వివృతాం తరుహితతయా విభిన్నౌ సంద్రష్టుం స్వయమహమహోర్షం ద్విజసుతాన్ నయేతం ద్రాగేతానితి ఖలు వితీర్ణాన్ పునరమూన్ ద్విజాయాదాయాదాః ప్రణుత మహిమా పాండుజనుషా. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. మీరిద్దరును నా యందు నరనారాయణులుగా భిన్నముగా కనిపించుచున్నను నా యొక్క రూపములే. మీ యందు ఒకరిలో దివ్యత్వం స్పష్టముగా వ్యక్తమగుచున్నది, వేరొకరిలో అది నిక్షిప్తమై జీవరూపమున ఉన్నది. అట్టి మిమ్ములను చూడవలెనని నేనే ఈ బ్రాహ్మణ పుత్రులను తెప్పించి తిని, ఇహ మీరు ఈ శిశువులను వెంటనే తీసుకొని పొండు అని పలికి వైకుంఠపతి ఇచ్చిన ఆ బ్రాహ్మణ పుత్రులను నీవు తీసుకుని వచ్చితివి. అప్పుడు అర్జునుడు నీ యొక్క మహిమను అనేక విధములుగా కొనియాడెను. పిమ్మట నీవు ఆ బ్రాహ్మణునకు అతని పుత్రులను ఇచ్చివేసితివి తండ్రి అని. చూసారా, నరనారాయణులుగా భిన్నంగా ఎవరు ఆ క్షేమ రూపం ఏదైతే ఉందో, క్షేమ రూపమున ఉన్నటువంటి ఆ పరమాత్ముడు ఆయన ఇలా అన్నారుట ఈ కృష్ణార్జునులను చూచి, నరనారాయణులుగా భిన్నముగా కనిపిస్తున్నప్పటికీ కూడా మీరిద్దరూ నా యొక్క రూపములే. మీ యందు ఒకరిలో దివ్యత్వం స్పష్టంగా కనపడుతోంది, వేరొకరిలో మాత్రం అది నిక్షిప్తమై ఇంకా జీవరూపంలో ఉన్నది. అది ఆ దివ్యత్వం నిక్షిప్తమైపోయి జీవరూపంలో ఉంది అని. అది అట్టి మిమ్ములను చూడవలనని నేనే ఈ బ్రాహ్మణ పుత్రులను తెప్పించి తిని అని చెప్పన్నారుట ఆ మూల స్వరూపం. చూసారా, అట్టా కారణం ఉంటుంది. ఆయన ఏమిటని చెప్పుకున్నాం, క్షేమానికి రూపమే ఆయన అన్నట్లుగా. అది అట్లా సర్వజీవులకు క్షేమం. అది భగవంతుడి దృష్టిలో హితమే అవుతుంది. మనకి తెలియక మనకి అప్రియంగాను బాధాకరంగాను ఉంటుంది అనేటువంటి అంశం మళ్ళీ ఇక్కడ స్పష్టమవుతోంది ఈ దశకంలో కదూ. అందుకని ఆ శిశువులని వెంటనే తీసుకొని పొండు అంటే ఇక్కడ అర్జునుడికి గర్వభంగం అయింది కదా, ఇహ అనుకున్నటువంటి పని అయింది కాబట్టి, అదొక మిషగా తాను అలా చేశారు కాబట్టి ఆ బ్రాహ్మణ పుత్రులని ఆ బ్రాహ్మడికి ఇచ్చివేయండి అని చెప్పి ఇచ్చేశారుట అమ్మ వైకుంఠపతి. అర్జునుడు ఇంతటి మహిమని కళ్ళారా చూసి అనేక విధాలుగా కొనియాడాడుట. పిమ్మట బ్రాహ్మణునికి అతని పుత్రులను ఇచ్చివేశారుట. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఏవం నానా విహారైర్జగదభిరమయన్ వృష్ణివంశం ప్రపూష్ణన్
ఈజానో యజ్ఞభేदैरतुलविहृतिभिः प्रीणयन्नेण नेत्राः भूभारक्षेपदम्भात् पदकमलजुषां मोक्षणायावतीर्णः पूर्णं ब्रह्मैव साक्षाद्यदुषु मनुजतारूषितस्त्वं व्यलासीः. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. పరమాత్మ, నీ పాదపద్మములను సేవించు భక్తులకు మోక్షమునిచ్చుటకై భూభారమును తగ్గించు వ్యాజముచే అవతరించిన పరబ్రహ్మము నీవే. నీవు నానాలీలలచే జగత్తునంతయు సంతోషపెట్టితివి. వృష్ణి వంశమును వృద్ధి చేసితివి. అనేక యజ్ఞములు చేయిచు నానా విహారముల చేత స్త్రీలనందరును సంతోషపెట్టుచు యాదవులలో మానవ రూపమున విహరించుచుంటివి తండ్రి అని. అసలు ఆయన యొక్క అవతార లక్ష్యం ఏమిటి అంటే, అదో పాదపద్మములను సేవించు భక్తులకు మోక్షాన్ని ఇవ్వడానికి భూభారాన్ని తగ్గించే నెపంతో అవతరించిన వాడవు. నానా లీలలచే జగత్తునంతా కూడా సంతోషపెట్టాడని అనేక యజ్ఞాలు చేశారు. నానా విహారముల చేత స్త్రీలనందరినీ కూడా సంతోషపెడుతూ యాదవులలో మానవ రూపమున విహరించుచున్నాడు అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ప్రాయేణ ద్వారవత్యామవృతదయితదా నారదస్త్వద్రసార్ధ్రః తస్మాల్లేభే కదాచిత్ ఖలు సుకృతనిధిస్త్వత్పితా తత్వబోధం. భక్తానామగ్రయాయీ స చ ఖలు మతిమానుద్ధవస్త్వత్తయేవ ప్రాప్తో విజ్ఞానసారం సకిల జనహితాయాధునాస్తే బదరియాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. నారదగానలోల, నారదుడు నీపై మిక్కిలి భక్తితో ద్వారకకు తరచుగా వచ్చి పోవుచుండెను. పుణ్యపురుషుడైన నీ తండ్రి ఒకనాడు నారదుని వలన తత్వజ్ఞానమును పొందెను. నీ భక్తులలో శ్రేష్ఠుడు గొప్ప జ్ఞాని అయిన ఉద్ధవుడు నీ వలన తత్వజ్ఞానమును పొందెను. ఆ ఉద్ధవుడు లోకోద్ధరణకై నేటికి నీ బదరికాశ్రమంలోనే ఉన్నాడు అని. నారదుడు మిక్కిలి భక్తి తత్పరతతో ద్వారకకు తరచుగా వచ్చి వెళుతూ ఉండేవారుట అమ్మ. పుణ్యపురుషుడైనటువంటి వసుదేవుడు ఒకనాడు నారదుడి వల్ల తత్వజ్ఞానాన్ని పొందారుట. గొప్ప జ్ఞాని, గొప్ప భక్తుడు అయినటువంటి ఉద్ధవుడు తత్వజ్ఞానాన్ని పొందారుట. ఉద్ధవుడు లోకోద్ధరణ కోసం అని చెప్పి ఈనాటికి కూడా బదరికాశ్రమంలోనే ఉన్నారుట అమ్మ, సూక్ష్మ రూపంలో. అది తగినటువంటి వారికి ఆ తత్వజ్ఞానాన్ని భగవానుడి ద్వారా తాను పొందినటువంటి తత్వజ్ఞానాన్ని అర్హులకి బోధిస్తారన్నమాట, సూక్ష్మ రూపంగా ఉండి. మరి క్షేత్రాలు, యాత్రలు గొప్ప గొప్ప ఏమిటి అంటే, ఇప్పుడు స్వయంభూగా ఉద్భవించినటువంటి భగవంతుడు స్వయంభూగా ఉద్భవించినటువంటి క్షేత్రాలను పర్టికులర్గా ఎందుకు దర్శనం చేసుకుంటూ ఉంటాం? అక్కడ సూక్ష్మ రూపంలో వారు ఉంటారు కాబట్టి. అక్కడ అలాంటి క్షేత్రాలకి, తీర్థాలకి, యాత్రలకి వెళ్ళినప్పుడు అందుకనే మరి భక్తి ప్రపత్తులతో ఉండవలసినటువంటి అవసరం ఎంతో ఉంటుందన్నమాట. ఏ నిమిషాన వారి దృష్టి మనపై పడుతుందో తెలియదు. అందుకే స్వచ్ఛ మనస్సుతో భక్తి ప్రపత్తులతో అలాంటి చోట్ల మెలుగుతూ ఉండాలి. ఉత్త చోట్ల అక్కర్లేదా అంటే, మెలిగేది అక్కడికక్కడ అంటే ఏది కాదమ్మా. ఉత్తప్పుడల్లా ఆ సాధన చేస్తూ ఉంటే అక్కడ మరింతగా మనం అసలు మనగలుగుతాము అని చెప్పి. అలాగే కృష్ణ ఉద్ధవ సంవాదమే ఏకనాథ భాగవతం. మనము మన శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథపారాయణ గ్రూప్లో అంత సుదీర్ఘ గ్రంథాన్ని మనం దాదాపు 5 ఏళ్ల క్రితం పారాయణ చేసుకున్నాం. మీకు జ్ఞాపకం ఉందా అమ్మా? అది శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః.
सोऽयं कृष्णावतारो जयति तव विभो यत्र सौहार्दभीति स्नेहद्वेषानुरागप्रभृतिभिरतुलैरश्रमैर्योगभेदैः आर्तिं तीर्त्वा समस्ताममृतपदमगुः सर्वतः सर्वलोकाः सत्वं विस्वार्तिशान्त्यै पवनपुरपते भक्तिपूर्त्यै च भूयाः। శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, నీ కృష్ణావతారమున సమస్త జీవులలో నీ ఎడ సుహృద్భావము గలవారు, నీకు భయపడిన వారు, నీతో చెలిమి చేసిన వారు, నీపై ద్వేషభావం వహించిన వారు, నీ యందు ప్రేమానురాగములు కలవారు మొదలైన వారందరూ నీ అనుగ్రహమునకు నోచుకొని ముక్తిని పొందిరి. కొందరు సాటిలేని యోగ సాధనల ద్వారా నీ కృపకు పాత్రులై అనాయాసముగా పలు కష్టముల నుండి బయటపడి మోక్షమును పొందిరి. దేవా, విశ్వమునందలి ఆర్తులను ఆదుకొనుచు నీ భక్తిని ప్రసాదింపుము. గురువాయూరు స్వామి, అద్భుతమైన పరిపూర్ణమగు నీ కృష్ణావతారమునకు జయము జయము. నారాయణ 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 నారాయణ. సాయిరామ్. అర్జున గర్వభంగమ్మను 88వ దశకం సమాప్తం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద, నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోపాల, నారాయణ నారాయణ గోపాల, లక్ష్మీనారాయణ నారాయణ గోపాల. శుభం భవతు.